హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు నందిని అండి. మా ఛానల్లో ఇంకా 100+ వీడియోస్ ఉన్నా వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ మీకు కనుక నచ్చితే మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రీసెంట్ గా నేను మా అమ్మతో షాపింగ్ వెళ్ళినప్పుడు కొన్ని మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజెస్ అయితే నేను కొన్నామండి. సో ఆ బ్లౌజెస్ కలెక్షన్స్ ప్లస్ అది మనం ఏ సారీస్ పేరప్ చేసుకోవచ్చు అనేసి మీ అందరికి ఒక చూపించేద్దామని అండ్ మీకు కానీ ఒక క్లారిటీ అండ్ ఐడియా వస్తుంది కదా మనము ఎలా పేర్ చేసుకోవచ్చు ఒక బ్లౌజ్ విత్ మల్టిపుల్ సారీస్. మీ అందరికీ తెలుసు కదండి, సారీ కొనడం ఎంత ఈజీయో దానికి బ్లౌజ్ కుట్టించుకోవడం అంతే కష్టము. ఏ లేకపోయినా ఒక సింపుల్ బ్లౌజ్ కు 1000 రూపీస్ లేకుండా అయితే నేను బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకోలేను. కాబట్టి నేను ఈ సింపుల్ టిప్స్ అండ్ ఐడియాస్ తో ఒక బ్లౌజ్ పెట్టుకొని మనము అట్లీస్ట్ 3 to 4 సారీస్ అయితే నేను మ్యాచ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పట్లో అమ్మ చీరలు, అక్క వాళ్ళ చీరలు అండ్ అత్తగారి చీరలు అంటూ అన్ని చీరలను ఒక రౌండ్ అయితే కట్టాలనే ఆశ అందరికీ ఉంటది కదా. సో ఇలాంటి బ్లౌజెస్ మనకి ఏంటి అంటే మనం ఏ చీరనైనా హ్యాపీగా పేరప్ చేసుకుని బ్లౌజ్ తో అయితేనే కట్టేసుకోవచ్చు అనమాట. సో సింపుల్ గా నేను కట్టిన సారీ మా అమ్మ అనమాట, కానీ బ్లౌజ్ ఏమో నా బ్లౌజ్. సో ఇలా కొన్ని మిక్స్ అండ్ మ్యాచెస్ తో మనము హ్యాపీగా పేర్ చేసుకొని కట్టుకోవచ్చు అనమాట విత్ మినిమల్ బడ్జెట్. మనకు ఒకసారి మనము 1500 రూపీస్ నుంచి సారీస్ అయితే ఈజీగా కొనేస్తాము. కానీ 500 రూపీస్ సారీ 1000 రూపీస్ బ్లౌజ్ కుట్టించాలంటే చాలా బాధగా ఉంటది కదండి. సో ఆ సిచ్యువేషన్ అయితే నేను చాలా సార్లు ఫేస్ చేశాను. సో ఇప్పుడైతే ఈ సొల్యూషన్ తో ఈజీగా మనము అన్ని సారీస్ కట్టుకోవచ్చు. సో కొన్ని బ్రొకెట్ బ్లౌజెస్ అండ్ కొన్ని కాటన్ సిల్క్ బ్లౌజెస్ అండ్ కాటన్ లినెన్ ఇలాంటి బ్లౌజెస్ అయితే కొన్నాము. సో దాన్ని అమ్మ చీరతో ఎలా పేరప్ చేశాను అనేది అయితే నేను ఈ రోజు వీడియో అనమాట. సో సారీస్ మొత్తం నేను ఆల్రెడీ రెడీ పెట్టేసాను మీ అందరి కోసం. సో ఇంకా డిలే చేయకుండా లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. చీరలు అంటే ఎవరికి నచ్చదు చెప్పండి కదా. అందులోనే మనకి ఏ ఒక్క బ్లౌజ్ పెట్టుకున్నా ఎవరి చీరలైనా కట్టుకోవచ్చు అన్నప్పుడు అది ఇంకా హ్యాపీగా ఉంటది కదా. అట్లీస్ట్ మనం ఒక 3-4,000 సేవ్ చేసామప్ప అనే సాటిస్ఫాక్షన్ అయితే ఉంటది అనమాట. నాకైతే ఆ సాటిస్ఫాక్షన్ చాలా బాగా నచ్చుతుందండి. స్పెండ్ చేయకుండా ఎస్పెషలీ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎక్కువ అంటున్నాను. అలా అనేసి మనం ఏమైనా సింపుల్ బ్లౌజ్ కాంప్రమైజ్ అవుతామా? ఖచ్చితంగా లేదండి. మనం చెప్పిన డిజైన్ లో వాడు కుట్టాలి. ఇంకా అన్ని స్పెసిఫికేషన్స్ మనం చెప్తూ ఉంటే +50 +100 +150 అంటూ ఉంటాడు. సో 750-800 రూపీస్ బ్లౌజ్ ఆఖరికి 1200 దాకా వచ్చి నిలుస్తుంది అనమాట. సో ఈ బ్లౌజెస్ అన్ని మనకు వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఒకసారి మంచిగా మనకు నచ్చిన డిజైన్ అండ్ మోడల్లో కుట్టించుకునేస్తే ఏ చీరలైనా ఈజీగా మ్యాచ్ చేసేసుకోవచ్చు. బికాజ్ ఇవన్నీ కొన్ని కామన్ కలర్స్, కొన్ని స్పెసిఫిక్ సారీస్ మనం ఏం చేయలేమండి. ఖచ్చితంగా దానికైతే ఇంకా కుట్టించుకోవాలి. బట్ క్యాజువల్ గా వెళ్ళే ఫంక్షన్స్ కు మన ఫంక్షన్ కాదు, మనం ఇంకేదో పీటల పైన కూర్చోవడం లేదు, ఇలాంటివి అయితే ఇంకా హ్యాపీగా అన్నిటికీ మనము ఇలా మిక్స్ అండ్ మ్యాచ్ పేరప్ చేసుకునేచ్చు. అండ్ ఇందులోనూ మనం జ్యువెలరీ మ్యాచ్ చేసుకున్నాము అని అనుకోండి, ఇంకా చాలా బాగా కనిపిస్తాం అనమాట. అసలు ఎవరికి ఇది మిక్స్ అండ్ మ్యాచ్ సారీ బ్లౌజ్ ఏదో వేసుకున్నారు వీళ్ళు, మ్యాచింగ్ కాదు అనేలా అయితే బాగా అసలు అనిపిదు అనమాట. కాబట్టి నేను ఎలా పేర్ చేసుకున్నాను మీకు చూపించేద్దామనేసి ఈ వీడియో చేస్తున్నాను. ఈ సారీస్ ఆల్మోస్ట్ అన్ని అమ్మగా ఉన్నాయండి. బ్లౌజెస్ అయితే నేను కానీ కొనుక్కున్నాను, సో దట్ మా అమ్మ చీరని నేను కట్టేసుకోవచ్చు అనేసి. సో ఒక్కొక్కటే ఇంకా చూసేద్దాము. ఫస్ట్ అయితే నేను కొన్న బ్లౌజెస్ నుంచి నేను చూపిస్తాను. అండ్ ఆ బ్లౌజెస్ కు నేను ఏ శారీస్ అయితే పేరప్ చేసుకోవచ్చు. ఒక 2-3 సారీస్ అయితే నాకు మైండ్ లో ఉన్నవని నేను పక్కకైతే తీసి పెట్టాను. ఫస్ట్ ఏమో ఈ గ్రీన్ కలర్ బ్రోకెట్ బ్లౌజ్ అయితే కొనుక్కున్నాను. నేను చెప్పాను కదా వీడియోలో నాకు చాలా బాగా నచ్చింది అనేసి. సో ఇది మనకు కామన్ గా చాలా సారీస్ కి అయితే మ్యాచ్ అవుతుంది కాబట్టి. అండ్ బ్లౌజ్ కొనుక్కునేటప్పుడు ఒక స్పెసిఫిక్ పాయింట్ ఏం చూడాలి అంటే జనరల్ గా 80 మీటర్స్ సరిపోతుంది అంటారు, కానీ నేను ఎప్పుడు 1 మీటర్ తీసుకుంటానండి. ఎందుకంటే మనం ఎల్బో లెంత్ స్లీవ్స్ ఏదైనా చెప్పామనుకోండి, లేదా బోట్ నెక్ కావాలి, అప్పుడు ఏమంటారు మెటీరియల్ సరిపోదు అంటారు. అండ్ అప్పుడు మనము మన డిజైన్ లో కాంప్రమైజ్ అవ్వాలి. కాబట్టి నేను 1 మీటర్ తీసుకుంటే మనకి ఇలా ఆల్మోస్ట్ 3/4 స్లీవ్స్ గానీ వస్తుంది. అండ్ చేతులు కాస్త పొడుగుగా ఉండే వాళ్ళకు ఎల్బో లెంత్ కావాలి అని అనుకుంటేను ఖచ్చితంగా 1 మీటర్ అయితే కావాలి. నాకు రెగ్యులర్ ప్రాబ్లం ఏంటి అంటేను
సారీలో వచ్చిన బ్లౌజ్ కి అయితే నాకు ఎప్పుడు ఎల్బో లెంత్ స్లీవ్స్ రాదనమాట. అది ఎప్పుడు కాస్త పైకి వెళ్ళిపోతుంది. సో ఎక్కడా లేకుండా ఉండే మధ్యలో స్లీవ్స్ అయిపోతుంది అది. సో అలాంటి ప్రాబ్లం ఫేస్ చేయకూడదు అంటే 1 మీటర్ తీసుకుంటే మనకు బెటర్ గా ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఈ బ్రొకేడ్ బ్లౌజ్ అయితేను తీసుకున్నాము. సో ఇందులో మనకు నేను అమ్మ దగ్గర ఒక మైసూర్ సిల్క్ చీర ఉంది అని చెప్పాను. సో ఆ చీరకు మ్యాచ్ గానీ చేసుకోవచ్చు. అండ్ గ్రీన్ కలర్ చాలా శారీస్ గానీ మ్యాచ్ అవుతుంది అనమాట. సో అమ్మ KSIC మైసూర్ సిల్క్ అనమాట ఇది. సో మా నాన్న చాలా ఇష్టంగా మనం తీసుకెళ్ళి కొనుక్కున్న చీర. సో ఈ చీరకు ఈ గ్రీన్ బ్లౌజ్ మనకు ట్రెడిషనల్ లుక్ అయితే ఇస్తుంది అనమాట. కాబట్టి నేను దీనికి మ్యాచ్ అయ్యేలా ఈ గ్రీన్ అయితే ఒకటి తీసుకున్నాను. అమ్మ దగ్గర ఆల్రెడీ బ్లూ బ్లౌజ్ ఉంది, బట్ కాస్త డిఫరెంట్ గా ఎప్పుడు ఒకే బ్లౌజ్ వద్దు, కాస్త డిఫరెంట్ గా రెడీ అవ్వాలి. బికాస్ ఫేస్ అయితే మనం ఒకసారి కట్టుకుంటే నెక్స్ట్ ఫంక్షన్ అదే కట్టలేము, కానీ డిఫరెంట్ బ్లౌజెస్ వేసుకుని మనం కాస్త స్టైల్ మారిస్తేనే బాగుంటది అనమాట. కాబట్టి నేను ఈ చీరకు అంటే ఈ గ్రీన్ అయితే ఒకటి తీసుకున్నాను. అండ్ సేమ్ సారీకు ఇంకొక బ్లౌజ్ కానీ పేరప్ చేయొచ్చు. నేను ఒక పర్పుల్ బ్లౌజ్ అయితే నా ప్రీవియస్ వీడియోలో అయితే పెట్టాను కొనుక్కునేటప్పుడు. సో అదేమో ఈ పర్పుల్ కలర్ బ్రొకేడ్ బ్లౌజ్ పీస్ అన్నమాట. సో ఇవన్నీ ఇంకా ఈ మధ్య కొన్నాం కాబట్టి ఇంకా టైలర్ దగ్గరికి వెళ్ళాలి మేము. సో ఇది కానీ అంతే, మనకు క్లోజ్ నెక్ కానీ బోట్ నెక్ కానీ పెట్టించుకొని ఈ సారీ కట్టుకుంటేను కాంబినేషన్ చాలా బాగుంటుంది. అండ్ లుక్ ఏమో ఇలా ఉంటుంది అనమాట. కాంబినేషన్ కాస్త డిఫరెంట్ గా డిజైనర్ లుక్ అయితే నేను ఈ సారీలో మనం క్రియేట్ చేయొచ్చు. సో మేము తీసుకున్న కొన్ని బ్లౌజెస్ అయితేనేమో ఇవన్నమాట. ఈ చీరకు ఆల్రెడీ ఉన్నాయి బ్లౌజెస్, కానీ నేను ఎప్పుడైనా కట్టుకోవాలి అంటే నేను ఇవి యూజ్ అవుతాయా కదా అనేసి ఇవి రెండు అయితే తీసుకున్నాను. అండ్ అదే గ్రీన్ బ్లౌజ్ కు ఈ సారీ గానీ పేరప్ చేసుకోవచ్చు. ఇది ఒకప్పుడు బాగా ఈ మల్టీ కలర్ చెక్స్ లాగా వచ్చిన సారీ అన్నమాట. దీనికి కానీ ఈ గ్రీన్ బ్లౌజ్ కానీ నేను పేరప్ చేసుకుంటాను. కాస్త సారీ మనకి ఎలివేట్ అయి కనిపిస్తుంది అండ్ బాగానే ఉంటుంది అనమాట. సో ఈ బ్లౌజ్ ని ఈ సారీ కానీ కట్టుకోవచ్చు. అండ్ ఇంకొకలా పేర్ చేసుకోవాలి అంటే ఇంకొక బ్లౌజ్ కొన్నాము మేము. సో అదేమో ఈ ప్రింట్ అన్నమాట. ఇది మనకు అజ్రక్ పెయింట్ తో చేసిన బ్లౌజెస్ అన్నమాట. మెటీరియల్ ఏమో కాటన్ అనే. ఈ బ్లౌజ్ కానీ చాలా సారీస్ కి అయితే మ్యాచ్ అవుతుంది. కాస్త డిఫరెంట్ గా సింపుల్ గా ఇంట్లో అలా కట్టుకోవాలన్నా నేను ఇది కానీ వేసుకోవచ్చు. డిఫరెంట్ లుక్ అయితే ఉంటది అనమాట. అండ్ సేమ్ బ్లౌజ్ కు నా దగ్గర ఇంకా కొన్ని సారీస్ అయితేనూ ఉన్నాయి అమ్మవే, అమ్మ కాటన్ సారీస్ అన్నమాట. సో ఈ సింపుల్ గ్రీన్ అండ్ కాస్త ఎల్లో అని చెప్పలేము, బట్ మస్టర్డ్ బార్డర్ అన్నమాట. ఇవన్నీ చాలా పాత చీరలు అండి, అట్లీస్ట్ ఒక 15 years ఓల్డ్ అన్నమాట. ఇంకా కొత్తగానే అనిపిస్తాయి. అమ్మ బాగా చీరలన్నీ బాగా మెయింటైన్ చేస్తారు. సో ఈ అగైన్ దీనికి కానీ మ్యాచింగ్ ఉన్నాయి. మనం కాస్త లుక్ డిఫరెంట్ మార్చాలి అని అనుకున్నప్పుడు ఇలా వేసుకుంటేనే చాలా బాగా అనిపిస్తుంది. ఈ బ్లౌజ్ మనకు క్లోజ్డ్ బ్యాక్ క్లోజ్డ్ నెక్ పెట్టేసి ఫ్రంట్ లో ఇలా డీప్ నెక్ పెట్టించుకుంటేనే చాలా బాగుంటది. ఒక మిడ్ 40s and 50s లో ఉండే వాళ్ళకు లుక్ బాగుంటది. అండ్ యంగ్స్టర్స్ కానీ చాలా బాగుంటది అనమాట. సో ఇలా పేర్ చేసుకోవడానికి అయితే నేను ఈ గ్రీన్ బ్లౌజ్ అయితే తీసుకున్నాను. దీనికి మనం ఎల్లో శారీ కట్టుకోవచ్చు, రెడ్ కట్టుకోవచ్చు, మరూన్ కట్టుకోవచ్చు, గ్రీన్ కట్టుకోవచ్చు. సో ఇలా చాలా శారీస్ కి అయితే కామన్ గా ఈ బ్లౌజ్ అయితే మనం పేరప్ చేసేసుకోవచ్చు. అండ్ ఒక ఏజ్ కాంగా కొంతమంది సారీలో వచ్చిన అదే సేమ్ బ్లౌజ్ పీస్ అయితే కుట్టించుకోవడానికి అయితే ప్రిఫర్ చేయరండి. ఎస్పెషలీ పోస్ట్ 60s and 70s వాళ్ళకు సారీ బాడీ కలర్ ఏముంటుందో బ్లౌజ్ కానీ అదే కలర్ ఉండాలి అని అనుకుంటారు. సో చాలా మంది అలా వేసుకోవడానికి ఇష్టపడతారు అనమాట. సో బ్లౌజ్ లో వచ్చిన చీరలో వచ్చిన బ్లౌజ్ అయితే చాలా మంది కుట్టించుకోరు. అలాంటి వాళ్ళకు ఒక చిన్న ఆప్షన్ అన్నమాట ఇది. ఇన్ కేస్ నా వీడియోస్ ఎవరైనా ఇలాంటి వాళ్ళు చూస్తూ ఉంటే హెల్ప్ అవుతుంది అని అనుకుని అయితే నేను ఈ టిప్ చెప్తూ ఉన్నాను. సో అలాంటప్పుడు మనం ప్రతి ఒక్క సారీకు మనం మ్యాచింగ్ బాడీ కలర్ కొనుక్కునే దానికన్నా ఇలాంటి కొన్ని కామన్ కలర్స్ పెట్టుకునేస్తే, ఇది కాటన్ చీరలకే కాదండి, నేను దీన్ని ఇంకా సిల్క్ శారీతో కానీ అంటే పట్టు చీరతో కానీ మ్యాచ్ చేయడానికి అయితే రెడీ చేసుకున్నాను. సో ఇదేమో మా పెద్దక్క పెళ్లిలో మా అమ్మ కట్టుకునే చీర అన్నమాట. ఈ చీర బ్లౌజ్ ఎప్పటితో కదండి, కానీ నేను
దానికి ఈ బ్లౌజ్ వేసుకుని పేరప్ చేసుకుంటే లుక్ చాలా డిఫరెంట్ గా ఉంటది. సింపుల్ ఫంక్షన్స్ గానీ మనము ఇలా పేర్ చేసి కట్టుకోవచ్చు అన్నమాట. ఒకసారి ఈ బ్లౌజెస్ అని రెడీ అయిన తర్వాత ఈ లుక్ ఎలా ఉంటది అనేసి నేను క్రియేట్ చేసి అయితే చూపిస్తాను. సో మనకు ఇలా బ్లౌజెస్ పెట్టుకుంటే చాలా పట్టు చీరలు మన వార్డ్రోబ్ లో ఉండేవి మనం యూజ్ చేయొచ్చు అన్నమాట. బ్లౌజెస్ లేవు అని అవన్నీ పక్కన పెట్టే నెసెసిటీ అయితే ఖచ్చితంగా ఉండదు. సో ఇలా హ్యాపీగా కట్టుకోవచ్చు. సో ఈ చీరకేమో ఇది పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది అని అనిపించింది నాకు. ఇది బ్లౌజ్ రెడీ అయిన వెంటనే నేను ఖచ్చితంగా అమ్మని సారీ అయితే నేను స్టైల్ చేయమని అయితే చెప్తానండి. బాగుంటది. బ్లౌజ్ సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ ఇస్తుంది మనకు. మంచి పట్టు సారీ ఒక రకమైన డిగ్నిఫైడ్ లుక్ క్రియేట్ అవుతుంది అన్నమాట. ఇక నెక్స్ట్ ఏమో ఈ మెరూన్ బ్రొకేడ్ బ్లౌజ్ అండి. ఇది కానీ అమ్మ కోసమే కొన్నాం అనమాట. మెరూన్ మీకు అన్ని తెలుసు, మీ అందరికీ తెలిసిందే అనమాట. చాలా శారీస్ కు మనకి మెరూన్ కలర్ అయితే యూజ్ అవుతుంది. అండ్ బ్రొకేడ్ ఉండే దాని వల్ల ఈజీగా పేరప్ చేసేసుకోవచ్చు. దీనికి అగైన్ పట్టు సారీ ఒకటి మ్యాచ్ చేద్దాము అనేసి అయితే ఇది కానీ ఆల్మోస్ట్ ఒక 7-8 years ఓల్డ్ సారీ అనమాట. ఇన్ కేస్ మన బ్లౌజ్ పట్టలేదు, టైట్ లూజ్, అలాంటప్పుడు ఇలా ఈజీగా మనము ఇలాంటి బ్రొకేడ్ బ్లౌజెస్ తో అయితే పేర్ చేసుకోవచ్చు. అసలు ఏమాత్రం కనిపిదన్నమాట. ఏదో ఆడ్ గా కానీ లేదో బాగాలేదు అనే ఫీలింగ్ అయితే అస్సలు ఉండదు. ఇంకా చాలా డిఫరెంట్ గా చాలా బాగా కనిపిస్తాము. నాకు ఈ బ్రొకేడ్ బ్లౌజెస్ వేసుకొని ఎగ్జాక్ట్ ఆపోజిట్ కాంట్రాస్ట్ సారీ కట్టుకొని ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ అన్ని నాకు చాలా బాగా నచ్చుతాయి. ఎవరైనా చూడలేదో వీడియోస్ అంటే షార్ట్స్ లో కానీ అప్లోడ్ చేశాను నేను. కాంట్రాస్ట్ కాంబినేషన్స్ వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ మీకు నచ్చితే గానీ లుక్ నైతే మీరు కానీ రీక్రియేట్ చేసుకోవచ్చు. సో ఇలా మెరూన్ కలర్ బ్లౌజ్ అయితే నేను ఇలాంటి కొన్ని పట్టు సారీస్ కు అవుతుంది అనేసి తీసుకున్నాను. అండ్ ఇది ఉత్త పట్టు సారీస్ కే కాదండి, మనం అగైన్ కాటన్ సారీస్ కానీ మ్యాచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక కాటన్ సారీ అయితే ఉంది అమ్మ దగ్గర. మంచి మస్టర్డ్ కు ఇలా మెరూన్ కలర్ బార్డర్ వచ్చింది అనమాట. ఒకప్పట్లో చిన్నప్పట్లో ఇది నా ఫేవరెట్ చీర. అమ్మకు చీర చాలా పెద్దగా ఉండింది కాబట్టి ఇందులో కాస్త మెటీరియల్ కట్ చేసి నాకు మా అమ్మ పట్టు లంగా లాగా లంగా కుట్టించింది అనమాట. సో నేను అమ్మ అప్పటికే పేర్ చేసి వేసుకునే వాళ్ళము. నేను అప్పుడు 3rd or 4th standard ఉన్నాను. సో ఇలాంటి శారీస్ కానీ ఇలా బ్రొకేడ్ బ్లౌజ్ అయితే నేను మ్యాచ్ చేసుకోవచ్చు. సో ఇదొక ఐడియా అన్నమాట. అండ్ బ్రొకేడ్ బ్లౌజే కాదు, కామన్ గా కొన్ని సారీస్ అయితే కానీ నేను బాగుంటది. దీనికి ఈ బ్లౌజ్ కానీ వేసుకోవచ్చు ఈ సారీకి. అండ్ ఇంకొక బ్లౌజ్ అయితే నేను ఇది కొన్నామండి. ఇది కానీ చాలా బాగుంటది. మెరూన్ కు బ్లాక్ అండ్ బ్లూ క్రీమ్ కాంబినేషన్ కలర్స్ మొత్తం ఇందులో ఉన్నాయి. నాకు కానీ ఇది చాలా బాగా నచ్చింది. సో ఈ బ్లౌజ్ కానీ ఈ సారీ కానీ పేరప్ చేసుకోవచ్చు. ఇది ఇంకా లుక్ చాలా బాగుంటది. సో ఆ బ్రొకేడ్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు, ఇదైనా వేసుకోవచ్చు. ఈ బ్లౌజ్ గానీ ఒక 2-3 సారీస్ కి ఈజీగా మ్యాచ్ అయిపోతుంది. సో ఫస్ట్ ఏమో ఈ సారీతో పాటు అమ్మ దగ్గర కాటన్ చీరలు దండిగా ఉన్నాయండి. ఎన్ని చీరలకైనాను మనం అన్ని కుట్టించుకోలేము. ఆల్రెడీ కుట్టించుకునేసింటే సరే, బట్ మనలాగా అమ్మ చీరలు కట్టుకోవాలి, అమ్మ సారీస్ పేర్ చేసుకోవాలి అన్నప్పుడు అన్ని చీరలకు ఇంకా కుట్టించుకోలేము కదా. సో ఇలాంటి బ్లౌజెస్ అప్పుడు చాలా బాగా అనిపిస్తాయి. నెక్స్ట్ ఈ సారీ అన్నమాట. ఇవన్నీ నేను ఆఫీస్ వేర్ చాలా ఎలిగెంట్ సారీస్ అన్నమాట. సో ఈ చీరకు ఈ బ్లౌజ్ వేసుకుంటే హ్యాపీగా ఆఫీస్ కానీ కట్టుకునేయచ్చండి. మంచి ఆఫీస్ లుక్ అయితే నేను క్రియేట్ అయిపోతుంది. సో ఈ సారీకు ఈ బ్లౌజ్ అనుకున్నాను. సో ఇది కానీ చాలా బాగుంది. అండ్ సేమ్ దాంతో నేను ఇంకొక బ్లూ గానీ కొన్నాను. ఇదే మెరూన్ కాంబినేషన్ లో. కాస్త డిఫరెంట్ గా ఉండాలి అంటేను ఇది కానీ పేరప్ చేసుకోవచ్చు. ఇది కానీ బాగానే ఉంటది అన్నమాట. సో ఇదొక మిక్స్ అండ్ మ్యాచ్ సారీ. నెక్స్ట్ ఇదే మెరూన్ చెప్పాను కదా, మెరూన్ కామన్ కలర్ చాలా సారీస్ మ్యాచ్ చేసుకోవచ్చు అనేసి. అండ్ ఇదేమో అమ్మ దగ్గర ఉండే ఇంకొక సారీ అన్నమాట. ఇది కానీ చాలా బ్యూటిఫుల్ సారీ అండి, కట్టుకుంటే చాలా బాగుంటది. సో ఈ సారీకి కానీ ఈ మెరూన్ బ్లౌజ్ వేసుకుంటే లుక్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. ఆఫీస్ వేర్ కి అయితే చాలా బాగుంటదండి. జనరల్ గా నేను ఆఫీస్ అంతగా
సారీస్ అంతగా కాదు, ఎప్పుడు సారీ కట్టుకోలేదు నేను. యాక్చువల్లీ నాకు ఇష్టం కట్టుకోవాలి అని, కానీ ఏదో ఒక రీజన్ వల్ల అలా అలా అది పుష్ అవుతూ ఉంది. బట్ డెఫినెట్లీ నేను ఆఫీస్కి అయితే నేను సారీస్ వేసుకోవడం అయితే చాలా ఇష్టపడతాను. సో ఈ సారీస్ కేమో ఈ బ్లౌజ్ అని అనుకున్నాను. ఇంకా మనకు ఇలా కాటన్ ఇలాంటివే కాకుండా కాస్త ట్రెడిషనల్ లుక్ కొన్ని సారీస్ ఉంటాయి, ఇలా కాస్త బార్డర్ లాంటివి వచ్చి ఇలా బుట్టాస్ ఉండే సారీస్. సో దీనిగా నేను ఇంతకు ముందు నేను మీకు ఒక బ్లౌజ్ చూపించాను కదా, అది మ్యాచ్ చేసుకోవచ్చు. కాస్త డిఫరెంట్ గా కావాలి అంటే ఈ మెరూన్ గానీ వేసేసుకోవచ్చు అన్నమాట. కానీ దీనికి బెటర్ కాంబినేషన్ నాకు ఏమనిపిస్తుంది అంటే, నేను ఫస్ట్ ఒక గ్రీన్ చూపించాను కదా, ఆ బ్లౌజ్ అయితేనే బాగుంటది. ఈ బ్లౌజ్ అన్నమాట. మనకు సారీ గ్రీన్ అండ్ ఈ గ్రీన్ కాస్త డిఫరెంట్ గా ఉన్న కట్టుకుంటే నేను చాలా బాగుంటది. ఎందుకంటే ఇక్కడ ఎల్లో ఉంది కాబట్టి కాస్త ఈ మెహందీ గ్రీన్ లాగా అనిపిస్తుంది. ఇదైనా వేసుకోవచ్చు, లేదు ఈ మెరూన్ అయినాను వేసుకోవచ్చు. కొన్ని ఇలా ఫుల్ ఫ్లెజ్డ్ సారీ మొత్తము ఒకే మనకు సింగిల్ కలర్ ఉండేటప్పుడు ఏ బ్లౌజెస్ వేసుకున్నాను చాలా బాగా పేర్ అవుతుంది, చాలా బాగుంటది అన్నమాట. సో చూసారు కదండి, ఒక సింపుల్ బ్లౌజ్ తో మనము ఎన్ని సారీస్ మ్యాచ్ చేసుకోవచ్చు అండ్ పేరప్ చేసుకొని వేసుకోవచ్చు అనేసి. ఈ లుక్స్ అన్ని చాలా బాగుంటాయి. అండ్ నేను వేసుకున్న సారీ గానీ నేను ఇలానే క్రియేట్ చేసుకున్నాను. ఇది ప్లెయిన్ సింపుల్ గ్రీన్ బ్లౌజ్ అన్నమాట. దీనికి అమ్మ కలంకారీ చీర అయితే కట్టుకున్నాను, ఎందుకంటే ఇందులో ఆల్మోస్ట్ మనకు గ్రీన్ బ్లూ ఇవన్నీ ఉన్నాయన్నమాట. అండ్ నేను చూపించిన బ్లూ బ్లౌజ్ గానీ నేను దీనికి హ్యాపీగా పేర్ చేసుకోవచ్చు, ఎందుకంటే పళ్ళుతో పాటు మ్యాచ్ అవుతుంది అనమాట. సో ఇలాగా మనము లో కాస్ట్ లో కొన్ని బ్లౌజెస్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా చేసేసుకుని తీసుకునేసి స్టిచ్ చేయించుకుంటేను చాలా శారీస్ అయితే నేను యూజ్ చేసుకోవచ్చు. ఈ కలెక్షన్స్ అన్ని మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. అండ్ నా మిక్స్ అండ్ మ్యాచ్ ఐడియా మీకు ఎలా అనిపించింది అనేసి ఖచ్చితంగా నా కమెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. అండ్ ఇందులో మీకు ఏది బెస్ట్ కాంబినేషన్ అని అనిపించింది అనేసి కానీ నాకు తెలియజేయండి. సో ఈ రోజుకైతే మరి ఇదే వీడియోనండి. ఈ వీడియో మీ అందరికి బాగా నచ్చిందని అనుకుంటున్నాను. కొత్త యూజర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం ఖచ్చితంగా మర్చిపోకండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నేను ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే నేను షేర్ చేసుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఐల్ సీ యు ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్. Bye bye.